టీవీ45 న్యూస్ కి స్వాగతం. తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్కు అక్రమంగా తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయల విలువ చేసే 1201 కేజీల బరువు గల 49 ఎర్రచందనం దుంగలను A4 పేపర్ బండిల్ మధ్యలోని పెట్టి లారీలో తరలిస్తూ ఉండగా రాబడినటువంటి సమాచారం మేరకు మంగళగిరి నగర సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద తనిఖీ చేసి స్వాధీనపరుచుకున్నట్లుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మీడియాలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా చేస్తున్నటువంటి లారీ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రంకు చెందినటువంటి సారథి కన్నన్ జోయ్ ప్రవీణ్ గురువారం అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరిని ఈ కేసుకు సంబంధించినటువంటి దీనికి ఎవరు ఉన్నారు అనే కోణం నుండి కూడా దర్యాప్తు చేస్తున్నామని సతీష్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా తమిళనాడు నుండి అస్సాం, గౌహతి, పశ్చిమ బెంగాల్లోని సిరుగురి మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు వేరే మార్గం ద్వారా అయితే కష్టంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మీదుగా తరలించేందుకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ దొంగలను ప్లాన్ చేసుకుని రకరకాల పద్ధతులతోటి వీటిని తరలిస్తున్నారన్నారు. గంజాయి మీద అధికంగా ఫోకస్ పెట్టామని, గతంలో పోల్చుకుంటే కొంతమేర గంజాయి తగ్గిందని, గంజాయి మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు జరిపే వారిపై కూడా అధికంగా కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా గంజాయిని వినియోగించే వారిని కూడా గుర్తించి వారి యొక్క తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను కూడా అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ రవికుమారు, డిఎస్పీ భార్గవి, నార్త్ డిఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు, పట్టణ సిఐ జి వినోద్ కుమార్, రూరల్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. అదే కాటాలో కూడా పెట్టింది. నేను తమిళనాడు కాబట్టి ఇంకా బెటర్ గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. విజయనగరంలో, అనకాపల్లిలో, విశాఖపట్నంలో, తర్వాత ఈవెన్ రాజమండ్రిలో, అవన్నీ మనం ఏలూరులో మ్యాక్సిమం మీరు కేసెస్ తీసుకొని చూసారంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి. బట్ ప్రాబ్లం అట్ ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 కేజీ తీసుకొని ఒక లారీలో 12 టైర్ టిప్పర్ లారీలో తీసుకున్నప్పుడు మనకేం తెలియదు యాక్చువల్లీ. సో అన్ని వెహికల్స్ చెక్ చేయడం కూడా ప్రాక్టికలీ టఫ్. కాకపోతే నాకు ఆల్రెడీ అంటే మన టెలికాన్ఫరెన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా క్యాచ్ అనేది జరుగుతూనే ఉంటాయి. కాకపోతే 10 వెహికల్స్ వచ్చినప్పుడు 2 or 3 వెహికల్స్ మిస్ అవ్వడం అనేది ప్రాక్టికల్గా జరుగుతుంది. వెరిఫై చేయాలి. వీళ్ళు A2కి లేదు, బికాస్ ఈస్ బీకామ్ స్టూడెంట్, 22 సంవత్సరాలు. వాళ్ళు చెప్తున్నది జస్ట్ గోహాత్ వరకు వెళ్ళి వచ్చామంటే మనకు 20,000 ఇస్తారని చెప్పారు కాబట్టి వచ్చామంటారు. బట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు. A1 ఒకసారి వెరిఫై చేయాలి. A2కి ఏం లేదు. దీని పరంగా క్వశ్చన్స్ లేదు కదా, చెప్పండి మీకు ఏం ఇన్నసెంట్ అని చెప్పట్లేదు. వాళ్ళ బ్యాగ్ కేసు లేదని నాకు తెలియదు, వెరిఫై చేస్తాను. ఖచ్చితంగా వీళ్ళు అందరూ లారీ డ్రైవరు సపోర్టరే, వీళ్ళు వెనక ఖచ్చితంగా ఉన్నారు. అది ఎవరిది కూడా మన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కూడా. కాకపోతే మేము ఇన్వెస్టిగేషన్ పర్పస్ పైన బయటకు చెప్పలేము అంతే. సో క్యాచ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ గానే ప్రొడ్యూస్ చేస్తాం. అలాంటి ఏం లేదు, దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. సో బ్యాక్ ఎవరు ఈ డ్రైవర్ తో పాటు టచ్ లో ఉండి ఇవన్నీ నడిపించి ఇక్కడ వరకు అన్ని గైడ్ చేశారో, అక్కడ ఎక్కించారో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు ఇమీడియట్ గా మనం పికప్ చేయడమే. చేసిన తర్వాత ఫర్దర్ గా మనం ఎలిజిస్లేట్ చేస్తాం. కిందకి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ముందు నుంచి కూడా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు అంటే రూల్స్ దాంట్లో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఫుల్ఫిల్ చేసామంటేనే ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ చేయగలుగుతాం. సో దానివల్ల జస్ట్ లైక్ దట్ మనం చేయలేము. అది రూల్స్ ప్రకారం ఆ టైం గ్యాప్ ఉండాలి, ఇన్ని కేసెస్ ఉంది, దాని ప్రకారం చేస్తాం కాబట్టి అందరినీ చేయలేము. సో అది ఎవరు ఎలిజిబుల్ వాళ్ళని చేయగలుగుతాం. ఇంకా లేదు, మనం అంటే దొరికిన వరకు మనం మెయిన్ ఇది రూట్ అంతే. స్టాక్ అనేది మనకి యాక్చువల్లీ అన్ని కూడా చెన్నై బార్డర్ అట్లా తిరుపతి సైడ్ ఉంటాయి. మనం ఎన్ రూట్ లో మనం పట్టుకుంటాం, స్టాక్ అని లేదు. స్టోరేజ్ అంటే వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళడమే డ్రైవర్కి తెలుసు. వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కడ వెళ్ళాలన్నది ఎవరు వీళ్ళు టచ్ లో ఉన్నారో వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత ఈ ఎండ్ ఎక్కడ వెళ్ళి రీచ్ అవుతుంది అదన్నీ కూడా సపరేట్ గా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. లేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనకాపల్లి స్టేషన్స్ లో, విజయనగరంలో, శ్రీకాకుళంలో అనిపించట్లేదు వెహికల్
మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. TN52H6683 ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కట్స్కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి. రెడ్ హిల్స్ అవుట్స్కట్స్కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్లో బాక్స్ లాగా సపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్. తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతికి ఎన్ రూట్ గువాహతి వెళ్తుంది. గువాహతి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళ లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు. బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి. నుంచి మనం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఎస్డిపిఓ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది. అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని తెలియదు. బట్ ఒక 2 నేమ్స్ మనకి లారీ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ చేసినలో 2 నేమ్స్ మనకు వచ్చాయి. అది మనం ఫర్దర్గా చూడాలి, డెవలప్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. నిన్న పట్టుకున్నాము యాక్చువల్ నిందితుల్ని. మనము ఇక్కడ లారీ దొరికిన తర్వాత అబ్స్కాండ్ అయ్యారు. మళ్ళీ మన స్పెషల్ టీం వాళ్ళని పట్టుకున్నాం. ఐలాండ్స్ దగ్గర పట్టుకున్నాం. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అది కన్ఫర్మ్ చేశాను. యాక్చువల్లీ ఇటువైపు తమిళనాడు రిజిస్ట్రేషన్ అంటే కొంచెం తక్కువ కంపారిటివ్లీ. బట్ అదొక డౌట్. బట్ ప్రయర్ ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ మేరకు మనం పట్టుకోవడం చూస్తున్నారు. మనం మాక్సిమం మన వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన కేసెస్లో కూడా నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది 10 తక్కువ ఉండరు. ఏ కేసెస్లో కూడా మీరు ప్రతి ఒక్క కేసు చూసుకున్నా తెలుస్తాయి. అంటే మీరు దీని ఏంటంటే మనం కన్స్యూమర్స్ని కూడా కేసులో పెడుతున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ తగ్గింది. యాక్చువల్లీ అంటే అది మేము మేబీ ఇయర్ ఎండ్లో నేను ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు అది ఇంకా క్లారిటీగా నేను చెప్తాను. సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగారు, బట్ క్వాంటిటీ అనేది తగ్గింది. అంటే చాలా తగ్గింది. యాక్చువల్లీ అంటే ఏంటంటే ఓవరాల్ దీని మూలాల నుంచి చెప్పాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ గతంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా పని చేశాను కాబట్టి నేను లాజికల్గా చెప్పగలుగుతాను. మనం అది గతంలో ఒక 2-3 years ముందు నుంచి కూడా ఈ గంజా క్రాప్ కటింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల క్వాంటిటీ అనేది చాలా తగ్గింది. ఇప్పుడు కూడా రావడం అన్ని కూడా ఒరిస్సా మనకి బార్డర్ ఏరియాస్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు. సో స్పెషల్ జోనల్ అంటారు. అంటే ఈవెన్ మావోయిస్ట్ పరంగా కూడా స్పెషల్ జోనల్ కమిటీ అంటారు. మంగళగిరి అండ్ కొరాపుట్ ఆ రీజియన్స్ నుంచి మాక్సిమం మనకి రూట్ అనేది ఆంధ్ర ద్వారానే వెళ్ళాలి. అంటే అదర్ రూట్స్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు. కాబట్టి జనరల్లీ మన ఆంధ్ర రూట్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. దానివల్ల కొన్ని ఎన్ రూట్ మనకి గంజా దొరుకుతాయి, కొంచెం మన కన్జ్యూమింగ్ బేస్ చేసుకొని దొరుకుతుంటాయి. మన గుంటూరు వరకు కన్జ్యూమింగ్ బేస్కొని దొరకడం జరిగింది. దాంట్లో కూడా హాట్ స్పాట్స్ అంటే అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్, ఎవరు అక్యూజ్డ్ దీని గతంలో దొరికారో వాళ్ళు, రెండవది ఏ ఏరియాకి చెందిన వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు అనేది 2 భాగంగా మనం డివైడ్ చేయడం జరిగింది. దానిపైన మనం సెపరేట్ టీం పెట్టుకోవడం జరిగింది. దానివల్లనే అక్యూజ్డ్ అనేది ఒక్కరు దొరికారంటే ఎవరు సప్లై చేస్తున్నారు, తర్వాత ఎవరెవరు పెడ్లర్స్ మాత్రం కాదు, ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముందు కౌన్సిలింగ్ జరిగింది. ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఏం చేయట్లేదు. కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్జ్యూమర్కి సెపరేట్ సెక్షన్ కిందకి అని రిమాండ్ రాదు, 2 years కాబట్టి రిమాండ్ రాదు. కాకపోతే రికార్డులో తీసుకొని రావాలి కాబట్టి కన్జ్యూమర్స్ని కూడా కేసులో పెడుతూ వాళ్ళని 41 notice కేసు పంపించి వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇది ఒక్కొక్క ఏరియాకి మనం చేస్తున్నాం. ఇప్పుడు తాడేపల్లిలో కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చూసుంటారు, 2 times మనం క్యాషో కూడా చేయడం జరిగింది. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా కొన్ని స్ట్రెంథన్ చేస్తాము. ఇప్పుడు అడిషనల్ కిలోమీటర్ సర్కిల్ కొత్తగా వచ్చారు. సో దీనిపైన కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం కమింగ్ డేస్లో. ఖచ్చితంగా విజిబుల్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. దీనిపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్రెడీ కూడా ఇతరుని పెట్టి వాళ్ళు బయటకు రావడం కూడా జరిగింది 1 year తర్వాత. ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందిని పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. మెయిన్ ఒకటి ఏంటంటే ఎవరెవరు ఆల్రెడీ చేశారో కేసెస్ 2 కేసు 3 కేసులు అలాగే డివైడ్ చేస్తూ కేసెస్ బేస్ చేసుకొని వాళ్ళు అట్ ప్రెసెంట్ ఏమి చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, మూవ్మెంట్ ఎక్కడ వెళ్తున్నారు, ఏజెన్సీ వైపు వెళ్ళారు, అన్నీ కూడా మేము మానిటరింగ్ అనేది
ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము, ఇంకా కొన్ని స్ట్రెంథన్ చేస్తాం.